మల్కాజ్గిరిలో ఇలాంటి ప్రాజెక్ట్ అనేది ఇట్స్ అన్బిలీవబుల్. సో ఇలాంటిది ఊహించలేరు ఇక్కడ. టోటల్ గా మనకు వచ్చేసి 5 టవర్స్ ఉంటాయి. ఓకే. దాన్ని మేము ABCDE లైక్ నేమ్ చేసాము. ఇక్కడ అందించేటువంటి ఎమ్యూనిటీస్ చెప్పండి, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అమ్యూనిటీస్ లో వచ్చేసరికి మనకు 30+ అమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది, స్పా సలూన్ పార్లర్ ఉంది, టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఉంది, యోగా మెడిటేషన్ లో జిమ్ ఉంది, కాఫీ లాంజ్ ఉంది, రెస్టారెంట్ ఉంది, అండ్ బ్యాంకెట్ హాల్ ఉంది, విచ్ ఇస్ సెంట్రలైజ్డ్ బ్యాంకెట్ హాల్, అండ్ ప్రివ్యూ థియేటర్ ఉంది. ఎవరైనా విఐపీస్ అలా వస్తూ ఉంటారు మన దగ్గరికి, వాళ్ళని మన ఇంట్లోనే ఉంచలేము, మన చుట్టూలతో పాటు కంఫర్ట్గా ఉండరేమో అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి చక్కగా మన క్లబ్ హౌస్లోనే ఒక విఐపీ సూట్ రూమ్ ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? జంట నగరాల్లోనే ఓ ముఖ్యమైన ప్రదేశం మల్కాజ్గిరి. మల్కాజ్గిరి ఏరియాలో జైన్ కన్స్ట్రక్షన్స్ వారిదే ఒక హైరైజ్ అపార్ట్మెంట్స్ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. చాలా బాగుంది ఆ ప్రాజెక్టు, ఒకసారి వెళ్ళి చూడని నా ఫ్రెండ్ ఒకరు చెప్పారండి. యాక్చువల్లీ ఎప్పుడో రావాలి, కానీ నేను లేట్ చేసేసాను. బట్ నాతో పాటు మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా, అందుకే మిమ్మల్ని కూడా తీసుకొచ్చేసాను అనమాట. బట్ ఇక్కడికి వచ్చి చూసాక తెలిసింది ఎంత బాగుందో తెలుసా ఈ ప్రాజెక్ట్. బయట నుంచి లుక్ అయితే అదిరిపోయింది, ఇంకా లోపల కూడా బాగుంటుందని చెప్పారు. యాక్చువల్లీ జైన్ కన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇక్కడ వీళ్ళు కమర్షియల్ స్పేసెస్ కానీ, అలాగే నార్మల్ విల్లాస్ కావచ్చు, అండ్ అలాగే హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ దిట్టానే చెప్పుకోవాలి. ఎంత చక్కగా అంటే ఆన్ టైం అని ఎప్పుడు చెప్తుంటారు కదా, వీళ్ళు బిఫోర్ టైం ఉంటారనమాట. ముందుగానే అనుకున్న టైం కన్నా ముందుగానే రెడీ చేసి ఇల్లు మనకి ఇచ్చేస్తారు. ఇంత పక్కాగా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు మనం వదులుకుంటామా? మరి ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో నాతో పాటు మీరు కూడా చూద్దరు, కానీ లోపలికి వెళ్దామా? ఇంతకీ ఆ ప్రాజెక్ట్ పేరు చెప్పలేదు కదా, జైన్స్ బాలాజీ నిలయం క్యాసా వాటర్ సైడ్. వెళ్దాం పదండి. యాక్చువల్లీ రిలేషన్షిప్ మేనేజర్ రాకేష్ గారు నెంబర్ ఇచ్చారు మనకి, ఆల్రెడీ చెప్పాం. మీరే అనుకుంటే ఒకసారి మాట్లాడదాం. ఎక్స్క్యూజ్ మీ సార్, రాకేష్ గారు. హాయ్ అండి, వి ఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. ఓ నైస్ మీటింగ్ యు. హాయ్, వెరీ నైస్ మీటింగ్ యు. గీతాంజలి సార్. ఇలా ప్రాజెక్ట్ ఒకటి కొత్తగా లాంచ్ అయింది, చాలా అద్భుతమైన ప్రాజెక్ట్, అసలు మామూలు డిమాండ్ కాదండి జైన్ కన్స్ట్రక్షన్స్ వారిది. మల్కాజ్గిరి ఏరియాలో, అది కూడా నేనైతే ఫస్ట్ సర్ప్రైజ్ అయ్యాను. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం అని చెప్పి నేను ఆల్రెడీ మీకు ఒకసారి కాల్ చేశాను. సో ఒకసారి మాకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా 100%. రండి మనం లోపల కూర్చొని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఇస్ ద ప్రాజెక్ట్ అండ్ దీని వాల్యూ ఎంత, దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది, ఇక్కడ ఉంటే ఎంత లగ్జరియస్ గా ఉంటుంది, ఎంత లావిష్ గా ఉంటుంది, ఇది ఒక ప్రైమ్ లొకేషన్. అసలు ఈ దీని గొప్పతనం ఏంటనేది మనం ఫర్దర్ గా డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. అదే కదా మనకి కావాలి. ఓకే సార్, వెళ్ళిపోదాం మరి. పదండి, ఇక్కడ క్లబ్ హౌస్ ఇందాక చూపించాను కదా, ఆ క్లబ్ హౌస్ లోకి మనం వెళ్తున్నాం. సార్ చూద్దాం రండి. సో దిస్ ఇస్ అవర్ క్లబ్ హౌస్. రాకేష్ గారు, క్లబ్ హౌస్ అయితే చాలా చాలా బాగుందండి. ఎంట్రన్స్ అట్రాక్ట్ చేసేసారు ఇలా. వెరీ నైస్. నౌ మనం ఇప్పుడు ఉన్నది కూడా క్లబ్ హౌస్ లో. ఇదంతా క్లబ్ హౌస్ అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ క్లబ్ హౌస్ అనేది మనకి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం కదా, ఈ బిల్డింగ్స్ కి ఇది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. సో ఇట్స్ అల్ట్రా లావిష్ గా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మినియేచర్ విచ్ రిప్రజెంట్స్ అ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మోడల్ అనమాట. ఇది కంప్లీట్లీ 8.5 acres లో ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్. మొత్తం 8.5 ఎకరాల్లో ఉంది మొత్తం. కానీ మంచి ప్లేస్ అంటే అసలు మల్కాజ్గిరిలో ఇలా ఆలోచన రావడమే నిజంగా గ్రేట్. అంటే వై నాట్ ఇన్ మల్కాజ్గిరి అనేది ఎందుకు మనం ఎప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీలోనే అక్కడ ఇవ్వాలా? ఇలాంటి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో, ఇట్లాంటి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో. సో మల్కాజ్గిరిలో ఇలాంటి ప్రాజెక్ట్ అనేది ఇట్స్ అన్బిలీవబుల్. సో ఇలాంటిది ఊహించలేరు ఇక్కడ. సో అందుకని మేము ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇలాంటి ఒక గుడ్ గేటెడ్ కమ్యూనిటీ, ఒక ప్రొఫెషనల్ లైఫ్, ఒక లగ్జూరియస్ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఇలాంటి ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో నాట్ ఓన్లీ దిస్ ప్రాజెక్ట్, మనకి చాలా ప్రాజెక్ట్స్ కూడా అయిపోయాయి ఇప్పటివరకు. మామూలుగా నేను విన్నానండి జైన్ కన్స్ట్రక్షన్స్ గురించి విన్నప్పుడు 37 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసుకుని ఇది 38th ప్రాజెక్ట్ అంటే కదా. సూపర్. అసలు అందులోనూ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో పునాదిరా ఎప్పుడు పడిందో అప్పటి నుంచే సేల్స్ అనేవి ముందుగానే బుకింగ్స్ అయిపోయాయి, ఆల్మోస్ట్ సేల్స్ కూడా అయిపోయాయి కదా. సో అది అసలు ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామండి. ఎన్ని టవర్స్ ఉన్నాయి ఇక్కడ? అసలు టోటల్ గా మనకు వచ్చేసి 5 టవర్స్ ఉంటాయి. ఓకే.
దాన్ని మేము ABCDE ఇలా లైక్ నేమ్ చేసాము. దానికంటూ ఒక స్పెషల్ నేమ్స్ కూడా ఇచ్చాము. లైక్ A బ్లాక్ బాలాజీ అని, శ్రీలక్ష్మి అని చెప్పేసి, తిరుమల అని, తిరుపతి అని, పద్మావతి అని, ఇలా వెంకటేశ్వర స్వామికి ప్రతిరూపం లాగా ఇలా నేమ్ చేయడం జరిగింది అనమాట. టవర్స్ అయితే మొత్తం 5 టవర్స్. ఫ్లాట్ టైప్ ఏంటండి? డబుల్ ఆర్ ట్రిపుల్ బెడ్రూమ్ ఎలా? మన దగ్గర డబుల్ బెడ్రూమ్ ఉంది, 2 BHKs ఉన్నాయి, 3 BHKs ఉన్నాయి, అండ్ 4 BHKs కూడా ఉన్నాయి. ఓకే. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. మన వాళ్ళంటూ పలకరించే వాళ్ళు ఉండాలి, అండ్ దాంతో పాటుగా మనకి ఏమైనా అవసరం ఉన్నా వెంటనే వెళ్ళి తెచ్చుకోగలిగేలాగా ఉండాలి. కరెక్ట్. నాకు అవన్నీ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. 100% కనిపిస్తాయి. ఎందుకంటే మీరు వేరే ఏరియాస్ తో, మీరు ఇండస్ట్రియల్ ఏరియాస్, ఆ ఏరియాస్ తో కంపేర్ చేసుకుంటే మీరు స్టెప్ అవుట్ అవ్వాలంటే మీరు కార్ తీసుకొని, వెహికల్ తీసుకొని వెళ్ళాలి బయటికి. కానీ ఇక్కడ అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా ఒక వాక్-ఇన్ లైక్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అలా. ఎందుకంటే చుట్టుపక్కల మీకు అన్ని ఈ సరౌండింగ్స్, ఈ సొసైటీ సరౌండింగ్స్ లోనే మీకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సూపర్ మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, మీకు హాస్పిటల్స్ కానీ, ఈవెన్ స్కూల్స్ కానీ. దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ నియర్ అరౌండ్ అవర్ సొసైటీ. ఈ సొసైటీలో మీకు మా ప్రాజెక్టే షాపింగ్ మాల్స్ అనే కమర్షియల్ స్పేస్ అనేది ఉంది. జైన్స్ బిగ్ టౌన్ అని చెప్పేసి, అది కూడా జైన్ కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టే. సో మీకు షాపింగ్ చేసుకోవాలన్నా కానీ జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ మల్టీ షాపింగ్ మాల్స్. దెర్ ఆర్ మల్టీ షాపింగ్ మాల్స్ లైక్ వెస్ట్ సైడ్, జూడియో, ప్యాంటలూన్స్, మ్యాక్స్, స్టైల్ యూనియన్ అనేది డిఫరెంట్ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయని కూడా విన్నాను, వాటి గురించి కూడా అడగాలి కదా సార్. అసలు ఎంతకి కాస్ట్ ఎంత అండి? డబుల్, ట్రిపుల్, 4 బెడ్రూమ్ ఉన్నాయని చెప్పారు. అవును. రేంజ్ ఏ విధంగా ఉంటుంది అసలు? రేంజ్ మీకు 1.1 CR వరకు అవుతుందండి. మినిమం ఇస్ 1.1 CR వరకు అవుతుంది రైట్ నౌ. ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ కాబట్టి మేము GST కూడా తీసుకోవట్లేదు, GST కూడా చార్జ్ చేయట్లేదు. అండ్ విత్ మోర్ సేవింగ్స్ ఎలా అంటే మాకు సేల్స్ ఎంత బాగా జరిగాయి అనేది దానికి మేము థ్యాంక్ఫుల్ గా ఒక ఆఫర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది వచ్చేసి మేము 2 lakhs గిఫ్ట్ వోచర్ అనేది ఇస్తున్నాం అనమాట. సూపర్. సో ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటారో వాళ్ళకి GST లేదు. And we are giving a 2 lakhs gift voucher. సూపర్. ఇంత మంచి అవకాశం ఇది నిజంగా. అండ్ ఇక్కడ అందించేటువంటి ఎమ్యూనిటీస్ చెప్పండి, ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అమ్యూనిటీస్ లో వచ్చేసరికి మనకి 30+ అమ్యూనిటీస్ ఉన్నాయి. అందులో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది, స్పా సలూన్ పార్లర్ ఉంది, టేబుల్ టెన్నిస్ కోర్ట్ ఉంది, యోగా మెడిటేషన్ జోన్, జిమ్ ఉంది, కాఫీ లాంజ్ ఉంది, రెస్టారెంట్ ఉంది, అండ్ బ్యాంకెట్ హాల్ ఉంది, విచ్ ఇస్ సెంట్రలైజ్డ్ బ్యాంకెట్ హాల్, అండ్ ప్రివ్యూ థియేటర్ ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే లైబ్రరీ ఉంది, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఒక స్టార్ హోటల్ విధంగా ఉంటాయి అన్నమాట గెస్ట్ రూమ్స్ కూడా. అందులో సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి, ఒక 7 గెస్ట్ రూమ్స్ లో అందులో సూట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్, వాట్ నాట్, అండ్ 30+ అమ్యూనిటీస్ ఉంటాయి, వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ విచ్ వీఆర్ గివింగ్. అండ్ ప్లే ఏరియా ఉంది, చిల్డ్రన్స్ కోసం అనేది ప్లే ఏరియా ఉంది, అండ్ టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్, స్కేటింగ్ రింక్. అండ్ నెక్స్ట్ మీకు టెంపుల్ కూడా ఉంది. మెయిన్ ఏంటంటే టెంపుల్, మీరు చూసినట్టయితే మీకు ఎంట్రన్స్ లోనే టెంపుల్ ఉంటుంది. ఎంట్రన్స్ రాగానే మనకి రైట్ సైడ్ లో టెంపుల్, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ నేమే జైన్స్ బాలాజీ కదా. రాకేష్ గారు, ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇంకా మనము మాట్లాడడం కంటే చూస్తే ఇంకా బెటర్, చూసుకుంటూ మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే చూడడానికి కూడా అందరికి బాగుంటుంది, ఎందుకంటే చెప్తే ఏదో చెప్పినట్టు ఉంటుంది, చూపిస్తే ఇంకా బాగుంటుంది. సో డైరెక్ట్ గా వెళ్ళి చూద్దాం, నా కళ్ళతో మీరు కూడా చూసేయండి. క్లబ్ హౌస్ లో అసలు వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? ఇక్కడ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇన్ని ఇస్తున్నారా? పిల్లలు ఆడుకోవడానికి రెస్టారెంట్ ఉంది, మల్టీపర్పస్ హాల్ ఉంది, యోగా చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్, జిమ్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అలాగే కాన్ఫరెన్స్ రూమ్ ఉంది, లైబ్రరీ, గెస్ట్ రూమ్లు, స్పా అండ్ సెలూన్. ఇన్ని ఫెసిలిటీస్ కదా. సరే, ఇవన్నీ జస్ట్ ఇలా ఇండికేట్ చేశారనమాట ఏమేమి ఉంటాయని చెప్పి మనకి జస్ట్ ఇక్కడ చెప్పారు. బట్ అవి డైరెక్ట్ గా వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నాయో. సో మనం ప్రస్తుతానికి క్రెచ్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది క్రెచ్ అన్నమాట, పిల్లలు ఆడుకునే కేర్ టేకర్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎంత ఏజ్ పిల్లల్ని ఇక్కడ వదిలేయచ్చు ఆడుకోవడానికి? 1-2 years. అవునా? వాళ్ళు మదర్ ఫాదర్ వర్కింగ్ అయితే చక్కగా ఇక్కడ వదిలి కాసేపు వెళ్ళొచ్చు కదా. కాసేపు మళ్ళీ ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు. వాళ్ళు ఆడుకోవడానికి బుజ్జి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో చూడండి, క్యూట్ గా పాప ఆడుకుంటుంది. నైస్. సో ఇది ప్లే ఏరియా, మనకి కిందనే, పైకి ఎక్కాల్సిన అవసరం లేదు, పిల్లలంటే కొంచెం కేర్ కాబట్టి. రైట్, ఇంకొక ప్లేస్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి మల్టీపర్పస్ హాల్, అంటే లైక్ బ్యాంకెట్ హాల్, ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు తీసుకోవచ్చు. భలే ఉంది సార్. ఇది సెంట్రలైజ్డ్ బ్యాంకెట్ హాల్. జస్ట్ ముందుగానే బుక్ చేసుకుంటే ఏ డే అంటే ఆ డే వాళ్ళకి ఇచ్చేస్తారు.
రాకేష్ గారు ఇంకొక డౌట్, ఇందాక మీరు ఫ్లాట్ టైప్స్ చెప్పారు, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, అలాగే 4 బెడ్రూమ్ కూడా ఉన్నాయని చెప్పి. మనకి ఎంత SFT లో ఉంటాయి? మినిమం వచ్చేసి 1330 SFT లో ఉంటాయి అండ్ మాక్సిమం వచ్చేసి 2635 స్క్వేర్ ఫీట్ లో ఉంటాయి అన్నమాట. సో 1330 to 2635 ఇన్ బిట్వీన్ 2, 3 and 4 BHKs ఉంటాయి అన్నమాట. అలా సో 100% వాస్తు కంప్లైంట్ అన్నమాట. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ లోన్స్ విషయానికి వస్తే అన్ని ఆల్ మేజర్ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట, టైఅప్ తో ఉన్నాయి మా ప్రాజెక్ట్ కి. ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు, లైక్ HDFC, ICICI, మెనీ మోర్, SBI కానీ, కెనరా, యాక్సిస్, ఇలా నంబర్ ఆఫ్ బ్యాంక్స్ తో టైఅప్ అయి ఉన్నాం ఆల్రెడీ. సో వచ్చి ఒకసారి మనకి ఆ ఫ్లాట్ చూసుకుని ఏది కావాలంటే వెంటనే రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు, కొంత సమయం ఆగాల్సి ఉంటుందంట? లేదండి, విత్ ఇన్ 1 month లో మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు, వచ్చి ఉండిపోవచ్చు. మీరు ఇంటీరియర్స్ ఏమైనా చేసుకుంటే వచ్చి చేసేసుకొని యూ కెన్ మూవ్ ఇన్ టు ద ఫ్లాట్. ఓకే, రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అన్ని రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ మాత్రం ఆలస్యం చేయదు, ఎంత ఫాస్ట్ గా మీరు వస్తే అంత మంచిది. లేకపోతే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్నాయి బెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ అన్ని కూడా. అందులో ఒకటి జైన్ కన్స్ట్రక్షన్స్ వారి ఇప్పుడు మనం చూస్తున్న జైన్స్ బాలాజీ నిలయం, కాసా వాటర్ సైడ్. ఓకే, ఇంకా కొన్ని వివరాలు సార్. మనం కూర్చొని మాట్లాడుకుంటే కాదు కానీ ఇందాక మీరు అన్నట్టు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకు. ఒకసారి వెళ్ళి చూద్దాం మరి. చాలా వెళ్దాం. ఎస్, ఇది వచ్చేసి రెస్టారెంట్ అన్నమాట. ఎస్, ఓ వెళ్దాం. ఈ సొసైటీ వాళ్ళకి చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికో బయటకు వెళ్ళి తినాల్సిన అవసరం లేదు. ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా చక్కగా ఇక్కడే ఇమీడియట్ గా అందుబాటులో, జస్ట్ అలా నడుచుకుంటూ వచ్చి తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుందండి. స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది కదా, గ్రౌండ్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చారు. ఓకే ఓకే, ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి కామన్ అండి? పిల్లలకి ఉంది, పెద్దవాళ్ళకి కూడా ఉంది. సెపరేట్ ఉంటుంది, అంటే పక్క పక్కనే ఉంటాయి. అది టోడ్లర్ పూల్ అన్నమాట. ఇది నార్మల్ పెద్దవాళ్ళకి. వెరీ నైస్. చక్కగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది, సెక్యూర్డ్ గా ఉందండి. సో ఇది వచ్చేసి మన క్లబ్ హౌస్ లో ఉంది జిమ్ అన్నమాట, విచ్ ఇస్ సెంట్రలైజ్డ్ జిమ్. లేటెస్ట్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తో ఉంటుంది అనమాట. జిమ్ అనగానే 2-3 ఎక్విప్మెంట్స్ తో కాకుండా ఫుల్ బాడీ వర్కౌట్ కి కావాల్సిన, ఫుల్ బాడీ ఫిట్నెస్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక ప్రొఫెషనల్ జిమ్ ఎలా ఉంటుందో ఆ విధంగా, ఏదో నామకే రాస్తే అన్నట్టు కాదండి, మళ్ళీ అసలు మొత్తం అన్ని ఉన్నాయి. ఫుల్ బాడీ వర్కౌట్ అంతా ఇక్కడ చేసేసుకోవచ్చు అనమాట హాయిగా. మనం బయట ఎంతెంతో పే చేస్తుంటాం జిమ్ కి, మంత్లీ 2 months కి, 3 months కి, 1 year కి. బట్ ఇక్కడ ఒక మెంబర్షిప్ ఉంటుంది విచ్ ఇస్ 1 time అనేది. ఆ మెంబర్షిప్ లోనే మొత్తం మీరు అమ్యూనిటీస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంకా అసలు మనం వదులుకోవడానికి కూడా రీజన్స్ మనం వెతకాల్సిన అవసరం లేదు. అన్ని ప్రతిదీ బాగుంది. మీరు కావాలంటే డైరెక్ట్ గా వచ్చి చూడండి, ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి ఉన్నాయి అన్ని కూడా. క్లబ్ హౌస్ చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ చూడొచ్చు, దాంతో పాటుగా ఫ్లాట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయో అవి ఒక్కసారి మీరు చూసి మీరు పర్చేస్ చేయొచ్చు. చాలా చాలా బాగున్నాయి, అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూడండి. మనం ఎంటర్ అయ్యేది ప్రివ్యూ థియేటర్ అన్నమాట. ఓకే, ప్రివ్యూ థియేటర్. సో మేము ఇచ్చే అమ్యూనిటీస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీస్ లో ప్రివ్యూ థియేటర్స్ కానీ ఇవన్నీ కొంచెం రేర్. సో వీ వాంట్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సొసైటీ పీపుల్ కూడా. మా క్లయింట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి ఒక గుడ్ ఫెసిలిటీ, ఒక అమ్యూనిటీస్ ఇవ్వాలని చెప్పేసి ప్రివ్యూ థియేటర్ అనేది కూడా పెట్టాల్సి వచ్చింది. భలే ఉందండి, బాగానే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఒక మంచి జాయింట్ ఫ్యామిలీ కానీ, ఒక ప్రైవేట్ స్క్రీనింగ్, ఒక 12 రిక్లైనర్స్ ఉంటాయి. 12 ఉన్నాయి. చిన్నపిల్లలు వాళ్ళందరూ పెట్టుకుని ఒక దగ్గర ఒక 20 members దాకా కంఫర్ట్ గా కూర్చోవచ్చు నాకు తెలిసి. అలా అనిపిస్తుంది. చక్కగా ఫ్యామిలీ అందరూ ఉన్నప్పుడు మేము అందరం కలిసి సినిమా చూడాలనుకుంటే ఒక 2-3 hours మంచిగా పీస్ఫుల్ గా మంచి స్క్రీన్ తో చూడొచ్చు. చాలా బాగుందండి, నిజంగా హైలైట్ ఇది. ఓకే, స్పా. సో ఇది మనకి స్పా అన్ని హైలైట్ గా కనిపిస్తున్నాయండి. 1-2 అని కాదు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కడికో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయా? అంటే స్పా అంటే ప్రతిదీ రండి, పార్లర్ సర్వీసెస్ కూడా ఉంటాయా? పార్లర్ ఉంది, సలూన్ కూడా ఉంది. ఓ ఓకే, అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు. మాకు అక్కడ పార్లర్ బాగుంది, స్పా కోసం అంత దూరం వెళ్ళాలని చక్కగా మీకు విత్ ఇన్ ద సొసైటీలోనే చక్కటి స్పా ఉంది. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ అందిస్తున్నారు. పార్లర్ సర్వీస్ ఉంది, సలూన్ సర్వీస్, అలాగే స్పా కూడా అన్నమాట. రైట్, ఇంకా ఏంటి సార్ స్పెషల్స్? ఇంకా చూద్దాం, మనం ఫర్దర్ వెళ్ళే కొద్ది ఇంకా. ఓకే, సో మనం క్లబ్ హౌస్ లో తిరగడానికి లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు, స్టైర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఉన్నాయండి, మరి హైట్ గా ఏమి ఉండవండి. మీరు ఎక్కినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు, మంచిగా వెళ్ళిపోవచ్చు కంఫర్ట్ గా.
వెరీ నైస్. హెల్త్ కి హెల్త్. కానీ ఏంటి రాకేష్ గారు, మీరు మామూలుగా ప్రామిస్ చేసింది ఒక 30 అన్నారు, నాకే 60 100 చూపిస్తున్నారు అనిపిస్తుంది. ఇంకా ఏమున్నాయి? 30+ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదండి. సో ఈ 30+ లో అన్ని కవర్ అవుతాయి మీకు. నాట్ ఓన్లీ మేము ఇవి ఇస్తాం అని చెప్పట్లేదు, ఏవైతే ఉన్నాయో అవే చెప్తున్నాము ఆ 30+ అమ్యూనిటీస్ లో. సో అవే మనం ఇప్పుడు చూస్తున్నాం అన్ని. సో ఇది వచ్చేసి సూట్ రూమ్ అనమాట. యా, గెస్ట్ రూమ్స్ లో సూట్ రూమ్ కూడా ఉందన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏమైనా ఫంక్షన్స్ చేసుకున్నాం, దానికి మనకి బ్యాంకెట్ హాల్ ఉంది. అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే ఆ బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకోవడమే ఎంత మంది గెస్ట్లు వస్తుంటారు. సో గెస్ట్లు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎక్కడ పెడతాం, ఇంట్లో అంత స్పేస్ సరిపోదు. సో వాళ్ళ కోసం అంటూ గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. 7 గెస్ట్ రూమ్స్ వరకు ఉంటాయి అరౌండ్. అందులో ఇది వన్ ఆఫ్ ది సూట్ రూమ్. సో ఇలాంటి రూమ్ సూట్ రూమ్ ఉంటుంది, లేకపోతే నార్మల్ గా గెస్ట్ రూమ్ కూడా ఉంటుంది. ఎవరైనా విఐపీస్ అలా వస్తూ ఉంటారు మన దగ్గరికి, వాళ్ళని మన ఇంట్లోనే ఉంచలేము, మన చుట్టూలతో పాటు కంఫర్ట్ గా ఉండరేమో అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి చక్కగా మన క్లబ్ హౌస్ లోనే ఒక విఐపీ సూట్ రూమ్ ఉంది, చాలా స్పేషియస్ గా ఉంది, చాలా చాలా బాగుందండి. వీటితో పాటు నార్మల్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఓకే, సో ఇంకేమన్నా చూస్తారా? ఇప్పటికే అలసిపోయానండి నేనైతే. ఎమ్యూనిటీస్ విషయంలో చాలా వరకు ఇందాక అన్నట్టు ప్రామిస్ చేస్తారు, బట్ అవన్నీ ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ప్రాజెక్ట్ లో. ఎక్కడ చూసినా మొత్తం డెవలప్ అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ జిమ్ కనిపిస్తుంది, ఒక పక్క టెంపుల్ చూసాం, అన్ని రెడీగా ఉంది, రెడీ టు మూవ్ అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుందండి. అంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన ప్రాజెక్ట్స్ లో ది బెస్ట్ అనే చెప్తాను. ఇంత చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి క్లయింట్స్ కి ఆబ్వియస్లీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆబ్వియస్లీ. ఎందుకంటే ఆల్రెడీ 3-4 months నుంచి ఆల్రెడీ ఉంటున్నారు కూడా. మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ పీపుల్ ఆర్ స్టార్టెడ్ స్టేయింగ్ హియర్. మీరు చూసుకున్నట్టు ఇందాక చూసినట్టయితే మీకు చాలా మంది కనిపించారు కూడా. వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్నందుకు. ఎందుకంటే అన్ని డబ్బులు పెట్టినప్పుడు అండి ఆలోచిస్తారు, డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఆలోచిస్తారు. ₹1 కూడా చాలా విలువైంది. సొంత ఇంటికల్లా చాలా మందికి ఉంటుంది, అది నెరవేర్చుకునే టైంలో మంచి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలని ఆశ. రాకేష్ గారు, అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్ అయితే. ఒకదాన్ని మించి ఒకటి కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం క్లబ్ హౌస్ చూసాము, అలాగే ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో చూసాము, ఇంకా చాలా ఉన్నాయి బయట ఓపెన్ ప్లేస్ లో. ఓపికే లేదండి అసలు నిజంగా. అంటే జస్ట్ ఒక 1 or 2 hours లో చూసుకుని మళ్ళీ వెళ్ళిపోవచ్చులే నేను అని అనుకున్నాను, కానీ 1 day పట్టేలా ఉంది నిజంగానే. మొత్తం హోల్ డే పట్టేలా. హాఫ్ డే టు 1 day వరకు పడుతుంది. ఇప్పుడు బయట నుంచి నేను వచ్చాను, ఎవరో ఫ్రెండ్ చెప్పారు చూస్తున్నారు, ఇదంతా ఓకే చూస్తున్నాను. ఇంకొంతమందికి చెప్తున్నాను ఇలా ఉందని చెప్పి. ఆల్రెడీ ఇక్కడ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని ఉంది నాకు. ప్లీజ్ వెళ్ళొచ్చండి. వాళ్ళని అడగండి, డైరెక్ట్ గా వాళ్ళని అడగండి. నేను కూడా రాను, మీరే వెళ్ళి అడగండి వాళ్ళని. షూర్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, వెరీ నైస్ మీటింగ్ యూ. చాలా క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓపిక తోటి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, చాలా చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. యాక్చువల్లీ నేను ఎందుకు అడిగాను ఈ మాట అంటే, మనం చెప్పడం వేరు, ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీరు ఇన్ని డబ్బులు పెట్టి తీసుకుందాం అనే ఆలోచన మీకు వచ్చిందంటే వీళ్ళ ఒపీనియన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఒకసారి వెళ్ళి మాట్లాడదాం. అలాగే మా ఫ్రెండ్ చెప్పారు, ఒక పర్సన్ జాకోబ్ గారు అని చెప్పి, వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం. వాళ్ళ ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పారు, బ్లాక్ 3B అని చెప్పారు అనుకుంటా. ఒకసారి వెళ్ళి కనుక్కుందాం మనం, ఓకేనా? సో ఇన్ని ఎమ్యూనిటీస్ చూశాను. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారని చెప్పాను కదా, ఇలా వాళ్ళకి తెలిసిన పర్సన్ ఉంటున్నారు. నాకు అడ్రస్ కూడా చెప్పారు, B3B బ్లాక్ లో ఉంటున్నారని చెప్పి. జాకబ్ వారి పేరు. వాళ్ళ ఇంటి దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను. వెళ్ళి ఒకసారి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందామా? చలో. ఎంత నీట్ గా పెట్టుకున్నారో కదా, బయట కూడా చాలా బాగుంది. హలో సార్, గీతాంజలి. రైట్, జాకబ్ గారు, నాకు నా ఫ్రెండ్ లలిత చెప్పారు ఇలా మీరు ఉంటున్నారని చెప్పి. ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎలా ఉంది అసలు మీకు బాగా తెలుస్తుంది కదా, బయట నుంచి చూసే వాళ్ళకన్నా కూడా. అంటే ఎవరైతే ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటారో వాళ్ళకి మీ టెస్టిమనీ చాలా చాలా ఇంపార్టెంట్. సో వై దిస్ ప్లేస్ అని అంటే ఏం చెప్తారు? అంటే నేను ఇది కన్స్ట్రక్షన్ టైం నుంచి నేను మోజుపడి తీసుకుంది, ఎందుకంటే కన్స్ట్రక్షన్ లైన్ లో నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ బిల్డర్ ఒక ఇంటిగ్రిటీ అండ్ ఇంటెంట్ వాజ్ వెరీ క్లియర్. సో హీ హస్ డెలివర్డ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ విత్ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్, 4 lifts ఇవ్వడము, స్కూటర్ పార్కింగ్ సపరేట్ ఇవ్వడము. ఇవన్నీ నార్మల్ గా అందరూ అన్ని కన్స్ట్రక్షన్ అంటే బ్రిక్ అండ్ మోర్టరే, అన్ని లుక్స్ అలాయ్. క్లబ్ హౌస్ కానీ ఇవన్నీ వసతులు చాలా ఇంటిగ్రిటీతో నేను డెలివర్ చేశాను కాబట్టి 3 నెలలు అయింది నేను తీసుకొని. 3 months అయింది. బట్ వీఆర్ లివింగ్ వెరీ హ్యాపీలీ. 8.2 acres. దాంట్లో మాకు ఈవెన్ ద కమ్యూనిటీ ఆల్సో ఆల్మోస్ట్ లైక్ 450 మంది
కొన్నారు. ఇంకొక 50-60 ఇంకా మిగిలి ఉన్నది. ఇప్పుడు తీసుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి అంటే మల్కాజ్గిరి అనగానే రెసిడెన్షియల్ ఏరియా, కామన్ ఏరియా అనుకుంటారు. ఇంత హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయని భావించరు ఎవరు. అవును. బట్ అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే ఇలాంటి ఇంకొక కమ్యూనిటీ దొరకకపోవచ్చు, ఎందుకంటే ఇంత పెద్ద 8.2 acres Exactly. దొరకాలి ఒక్క దగ్గర అంటే కష్టం. ఇదేంటంటే ఈక్వి డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా 40 kilometers లో ఇటు తూర్పు దిక్కు వెళ్ళొచ్చు, పడవ సైడ్ వెళ్ళినా కానీ 40-42 kilometers వెళ్ళొచ్చు. మెట్రో దగ్గర ఉంది, స్టేషన్ దగ్గర ఉన్నది, అన్ని వసతులు దగ్గర ఉంది కాబట్టి ఇది బెస్ట్. మీరు కూడా చాలా నీట్ గా పెట్టుకున్నారు సార్ ఇల్లంతా. చాలా చాలా అంటే ఇష్టపడి నేను ఇంటీరియర్స్ కూడా నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేయించాను కాబట్టి చాలా బాగుంది. చాలా సంతోషం. నాకు నో రిగ్రెట్స్. నార్మలీ ద లాస్ట్ 5.5 of our life, when we make investment, we are very careful. So I don't have any regrets investing in this project. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. Thank you. నమస్తే. క్లయింట్స్ కూడా అంటే ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తున్నారు తెలుసా నిజంగా. కానీ చాలా చాలా ఈవినింగ్ అవుతున్న కొద్ది ఇంకా Excuse me, madam. సార్. మీరు సుమన్ టీవీ అండి? అవునండి. ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్ వన్ వ్యూ ఫ్రమ్ మై సైడ్. తప్పకుండా సార్, అదే అడుగుతున్నాను నేను. ఎలా ఉంది మీ అందరి ఒపీనియన్ కూడా ఇంపార్టెంట్ కదా చాలా. ఎలా అనిపిస్తోంది ఇక్కడ మీకు? వండర్ఫుల్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, గ్రీనరీ గానీ, ఇది అన్నిటికీ కూడా చాలా క్లోజ్ డిస్టెన్స్ లో ఉన్నది. వెదర్ యూ టేక్ షాపింగ్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ఫెసిలిటీస్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హౌస్ కూడాను, ఇంక్లూడింగ్ ద క్లబ్ హౌస్ గానీ, ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉందండి. నేను ఇక్కడ వన్ ఆఫ్ ది ఓనర్స్ నేను. సో వీ హావ్ బీన్ ఆల్రెడీ లివింగ్ హియర్ ఫర్ ద లాస్ట్ 1.5 months. 1.5 month అయిందండి. వి ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ హియర్. ఓ, ఇక్కడ యాంఫీ థియేటర్ కూడా ఉంది, అంటే ఓపెన్ థియేటర్ ఉంది చూడండి. చక్కగా ఏమైనా ప్రదర్శనలు, కొంతమంది పిల్లలు డాన్స్ వేసేటప్పుడు, అంటే ఈ సొసైటీకి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ అవి చేసుకున్నా ఇక్కడ ఓపెన్ థియేటర్లో చేసుకోవచ్చు. ఇక్కడ కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. పడతారు బాగానే 50 to 100 members దాకా. భలే ఉంది. పెద్దవాళ్ళు రిలాక్స్ అవుతున్నారు, వాళ్ళతో కాసేపు మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. నమస్తే అమ్మా. మీరు ప్రశాంతంగా కూర్చున్నారు, నేను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నానా? అదేం లేదా? ఎక్కడుంటారండి? ఏ బ్లాక్? మేము ఈ బ్లాక్ ఏనమ్మా, ఆ పైన ఈ కదా. ఈ బ్లాక్ లో 3F లో ఉంటాం. 3F లో ఉంటారు. ఓకే. మీ పేరు సార్? నా పేరు హరగోపాల్ అమ్మా. అమ్మ మీ పేరు? నా పేరు రత్న. రత్న గారు. హరగోపాల్ గారు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ మేము మారి ఒక 15 days అయిందమ్మా. అంతే. బట్ బుక్ లాంగ్ బ్యాక్, ఆహా. కానీ ఈ మధ్యనే షిఫ్ట్ అయ్యాం అనమాట. వి వర్ యాంగ్షియస్ టు షిఫ్ట్ హియర్. అవునా? ఎందుకు అంత, అంటే ఏం నచ్చింది ఇక్కడ మీకు మాకు ఈ ప్రాజెక్ట్ లో? ఈ ఏరియా యాక్చువల్ గా మేము ఇంతకు ముందు ఉన్నది మారేట్పల్లి అనమ్మా. ఓకే ఓకే. వీ హ్యాడ్ వెరీ కంఫర్టబుల్ లివింగ్. బట్ ఇది పెట్టారు అని తెలిసిన తర్వాత ఈ ఏరియాలో, అంటే ఐ షుడ్ సే ఈ చుట్టుపక్కల 15 నుంచి 20 kilometers ఈ లెవెల్ ఆఫ్ సొసైటీ అనేది నేను ఎక్కడా చూడలేదు. ఐ థాట్ ఇట్ ఈస్ ఏ బూన్ ఫర్ రెసిడెంట్స్ ఇన్ దిస్ ఏరియా. సో దీనికి ఇంత కంఫర్ట్, ఇంత స్పేస్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అంటే ఈ మల్కాజ్గిరిలో అది నిజం. ఇంత పెద్ద స్పేస్ లో ఇంత పెద్ద కమ్యూనిటీ, ఎందుకంటే ఇక్కడ అంతా రెసిడెన్షియల్ ఏరియా ఎక్కువ ఇక్కడ ట్రెడిషనల్లీ. ఇండిపెండెంట్ హౌసెస్, నార్మల్ అపార్ట్మెంట్స్ చూస్తాం కానీ ఇంత హై రైజ్ అపార్ట్మెంట్స్ చూడవచ్చు. లేదమ్మా. అది ఫస్ట్ టైం కదా. ఇండియాలోనే ఉంటారు. ఆహా. బాబు బెంగళూరు ఉంటాడు, పాప పూణే. ఓ, మీరిద్దరే ఇక్కడ ఉంటారు. ఇద్దరు ఇక్కడే ఉంటారు. చక్కగా సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎలా ఉందండి ఇప్పుడు మీకు? అది బాగుందమ్మా. ఇక్కడ అంతా కూడా 24/7 సెక్యూరిటీ ఉంది. మాకు యాప్స్ ఉన్నాయి. ఎవరైనా వస్తే మమ్మల్ని అడిగి లోపలికి పిలిపిస్తారు. జస్ట్ లైక్ దట్, నోబడీ కెన్ వాక్ ఇన్ సైడ్. ఎక్కడో దూరంగా గుళ్ళకి వెళ్ళక్కర్లేదు, అన్ని ఒక దగ్గరే దొరికేస్తాయి. సో యు ఆర్ హ్యాపీ, అంతేనా? అబ్సల్యూట్లీ హ్యాపీ. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే వి ఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ అమ్మా. నమస్తే. థాంక్యూ సో వెరీ విన్నారు మచ్. కదా, ఇది వీళ్ళ ఒపీనియన్. సీనియర్ సిటిజన్స్ గా, అంటే వాళ్ళ పిల్లలు వృత్తిరీత్యా వేరే దగ్గర ఉన్నప్పటికీ వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం. సెక్యూరిటీ పరంగా కావచ్చు, సేఫ్టీ పరంగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, మరియు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పి. భలే ఉన్నాయి మొక్కలు, భలే గ్రీనరీ. ఈవినింగ్ పూట వాకింగ్ చేస్తూ, అంటే గ్రీనరీ మధ్యలో తిరుగుతుంటే భలే ఉంటుంది కదా అసలు. భలే. ఒక నిమిషం వీళ్ళతో కూడా మాట్లాడదాం. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ సార్, యూఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకుంటున్నారు. అంటే ఈ ప్రాజెక్ట్ లో ఎవరైతే ఉంటున్నారో ఈ సొసైటీలో వాళ్ళు. మీరుండే బ్లాక్ బి బ్లాక్ 3E అండి. ఓకే, బి బ్లాక్ లో ఉన్నారు. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? November 1st ఆక్యుపై చేసాము. ఓకే. 3 months now. 3 months. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బ్యూటిఫుల్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రాజెక్ట్ గురించి. ఓకే. సరే ఏదో ఒక ప్రాపర్టీ తీసుకున్నాం అనుకున్నాం, కానీ అనుకున్న దానికన్నా వీళ్ళు చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చారు. రియల్లీ వి ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ చైన్
ఓనర్స్ సురేష్ జైన్ గారు కానీ ప్రవీణ్ కానీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ చేశారు ఇక్కడ. మీరు హ్యాపీనా? అర్థమవుతుంది మేడం మొహంలో తెలుస్తుంది, పాప మొహంలో ఈవెన్ తెలుస్తుంది. చిల్డ్రన్ అందరికి కూడా ఓకే ఓకే అంబియన్స్ అండ్ Right. వాట్ దే టోల్డ్ ఆన్ ద బ్రోచర్స్ కదా Huh. దానికి మించి ఇచ్చారు ఇక్కడ. Okay. కంఫర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ సారీ యాక్చువల్లీ మీరు ఏదో వర్క్ మీద వెళ్తున్నారు, నేను disturb షాపింగ్ వెళ్తున్నాం అండి. తన Oh. బర్త్డే ఉంది, బయటకి. బయటికి అవసరం లేదండి, విత్ ఇన్ ఇక్కడే ఉంది అచ్చా, కదా okay. పక్కన. కరెక్టే, జస్ట్ ఒక వాల్ అంతే అడ్డం. క్లోత్స్ తీసుకుందామని వెళ్ళేసరికి సరే ఇప్పుడు బయట వెళ్ళే పని కూడా లేదు. Hmm. వెరీ అడ్జస్టెంట్ బ్యూటిఫుల్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. స్టూడియో కానీ సిటీ స్క్వేర్ కానీ ఓకే ఓకే అన్ని అందుబాటులో ఉన్నాయి ఆల్ అన్నమాట. గుడ్ రేంజెస్ అండ్ గుడ్ క్వాలిటీ అన్ని ఇక్కడే ఉన్నాయి మనకి. వన్ Right. స్టాప్ ప్రూఫ్ ఇది. సో ఇంకా ఆలోచిస్తున్న వాళ్ళకి ఇక్కడ జైన్ కన్స్ట్రక్షన్ లో తీసుకుందామా ఈ మల్కాజ్గిరి ఏరియాలో అనుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, తీసుకోలేని వాళ్ళు లెట్ దమ్ ట్రై. స్టిల్ ఫ్యూ ఉన్నట్టుగా విన్నాం మేము కూడా. ఓకే సో ల్యాండ్ లార్డ్ షేర్స్ అలా. సో ఎవరన్నా ఇక్కడ వస్తే వాళ్ళకి బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఉండడానికి కానీ పిల్లలకి ఫ్యామిలీకి ఎంటైర్ ఫ్యామిలీ దే ఫీల్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యాపీ Yes, షాపింగ్. Thanks a lot. ఫైన్. సో Okay, విన్నారు bye. కదా, జస్ట్ ఒక్క వాల్ అడ్డంగా ఉందంతేనండి. మంచి షాపింగ్ సెంటర్ ఉంది ఇక్కడ, బిగ్ బిగ్ బ్రాండ్స్ వి. హ్యాపీగా ఇక్కడ ఉన్నది వెంటనే ఎవరికైనా షాపింగ్ తీసుకెళ్లాలన్నా దూరంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, పక్కనే ఇలా చేసి ఇలా వచ్చేయచ్చు అనమాట ఇంటికి కూడా. భలే ఉంది place అయితే. Thanks. సో మొత్తం మీద విన్నారు కదా, ఇలా వాళ్ళ ఒపీనియన్స్ ని షేర్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అందరూ కూడా. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు, హ్యాపీ. తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు కావాలనుకుంటే మీరు కూడా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి జైన్స్ బాలాజీ నిలయంలో ఒక ఫ్లాట్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు అనమాట. భలే ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా గ్రీనరీలో. ఈవినింగ్ టైంలో అయితే హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, వాకింగ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరో చక్కగా పెయింటింగ్స్ వేస్తున్నారు, ఆర్ట్ భలే ఉంది. మాట్లాడదాం, డిస్టర్బ్ చేద్దాం, పర్లేదా? హాయ్. హాయ్. డిస్టర్బ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. పర్లేదు రండి. సిద్ధియా యా కూర్చొని పైన ఆల్రెడీ. మీ పేరు? నిఖిత. నిఖిత. హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు కదా. Yeah. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. మీరు అవును. ఏ బ్లాక్ లో ఉంటారు? డి బ్లాక్. డి బ్లాక్ లో. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను 10th క్లాస్ చదువుతున్నా. 10th. ఓకే, చాలా క్రూషియల్ కదా ఇప్పుడు, Yeah, yeah. ఇంపార్టెంట్. ఎందుకు ఇంత చక్కగా రిలాక్స్ అవుతున్నావు? యా, ఇది చాలా బాగుంది ఎన్విరాన్మెంట్. లైక్ ఇక్కడ పీస్ఫుల్ గా. చాలా ఎమ్యూనిటీస్ చూసాను నేను. మీరు ఏది యూస్ చేసుకుంటారు ఇందులో? నేను బ్యాడ్మింటన్, ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది ఓకే. అండ్ స్విమ్మింగ్ పూల్. ఓ, ఎలా అనిపిస్తుంది మొత్తంగా ఈ ప్రాజెక్ట్ అంటే ఈ సొసైటీలో ఇలా ఉండడం గానీ? చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది ఇలా కూర్చొని ఎంజాయ్ చేయడం. ఒక్కలైనా ఎంజాయ్ చేయొచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ friends కూడా తోని, బాగుంటుంది కదా. ఎస్, జస్ట్ వావ్ అని చెప్పాలనిపిస్తోంది నాకు మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా చూసిన తర్వాత. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్ అని కూడా చెప్పాలని ఉంది. నిజంగా మిస్ అయ్యేదాన్ని లేకపోతే, నేను తను చెప్పకపోతే. ఎంత బాగుంది తెలుసా, అంటే మనకి చాలా కళలు ఉంటాయి, ఇల్లు ఇలా ఉండాలి, ఇలాంటి ప్లేస్ లో ఉండాలి, ఇన్ని ఫెసిలిటీస్ ఉండాలి. మనకి ఒక ప్రాజెక్ట్ లో మనం ఎంటర్ అయ్యామంటే వాళ్ళ నుంచి మనకి ఇన్ని ఎమ్యూనిటీస్ కోరుకుంటాం, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అవన్నీ తీరుస్తున్నారు అని అంటే కనుక జైన్ కన్స్ట్రక్షన్స్ వారని ఖచ్చితంగా చెప్పొచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ లో మనకు కనబడుతూ వస్తుంది. మల్కాజ్గిరి ఏరియా అంటే కామన్ గానే రెసిడెన్షియల్ ఏరియా, అంటే నేను ఫస్ట్ నుంచి అంటున్నట్టు. కానీ ఇక్కడ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ని హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి కట్టడం అండి. మిస్ అయితే ఖచ్చితంగా మనం ఒక మంచి ప్రాజెక్టులు మిస్ అయిపోయామనే భావన తర్వాత అనుకుంటారు. అలా అనుకోకుండా ఉండాలి అని అంటే కనుక జస్ట్ హరీ అప్ అనే చెప్తాను. వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు అందించగలిగాననే భావిస్తున్నాను. ఇంకా డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, అలాగే అడ్రస్ ఇస్తాను. డైరెక్ట్ గా వచ్చి ఫ్లాట్ మీరు చూడొచ్చు, లేదంటే కనుక కాల్ చేసి పూర్తి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. జస్ట్ హరీ అప్. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.